Hello, good morning students. Welcome to our channel. Today we are going to start the integral of type integration 1 by this quadratic equation. So ఇచ్చిన క్వశ్చన్ ఈ quadratic equation ఫార్మాట్లో ఉందనుకోండి, మీరు ఎలా సాల్వ్ చేయాలో చెప్తున్నాను. ఓకే, వీడియో మొత్తం చూడండి, ఇది అర్థమవుతుంది మొత్తం. ఓకే, ఎక్సర్సైజ్ 6D కంప్లీట్ ఈ టైప్ పైన ఉంది. సో ఈ టైప్ అర్థం కావాలి మీకు ముందు. సో ఎక్సర్సైజ్ D సాల్వ్ చేయాలంటే ఈ టైప్ని ఎట్లా సాల్వ్ చేయాలి స్టెప్స్ గుర్తుంచుకోండి. ఓకే, నా ఫస్ట్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటిగ్రల్ ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, దాని స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఇంటిగ్రేషన్ 1 by x square plus 8x plus 12 dx. ఇది ఏ ఫార్మాట్లో ఉంది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇంటిగ్రేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 by క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉందనుకోండి. సో వీ నో దాట్ హౌ టు సాల్వ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంతకుముందు మీరు 10th లేదా P1లో చూసారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ మీకు తెలుసు ఆల్రెడీ. సపోజ్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, దీని స్టెప్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్ టు మేక్ ఫస్ట్ స్టెప్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ యూనిటీ. స్టెప్ 1 ఏం చేయాలి, ఈ ఏ ప్లేస్లో 1 చేయాలి. సో ఆ 1 ఎట్లయితుంది, దీన్ని ఇక్కడ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి, అప్పుడు 1 అయింది. సో ఈ క్వశ్చన్లో ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సెకండ్ స్టెప్, ఇందులో ఈ ఎక్స్ పక్కన ఏదైతే ఉందో ది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, దాన్ని తీసుకొని డివైడెడ్ బై 2 చేయండి, హోల్ స్క్వేర్ చేయండి. దీనికి మనం థర్డ్ టర్మ్ అందాం. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇది ఏదైతే ఉందో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాన్ని కంప్లీటింగ్ స్క్వేర్ చేయడానికి యూజ్ అవుతుంది మనకు. ఓకే, సో ఇక్కడ బి వాల్యూ ఏముంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి హియర్ 8. సో ఫస్ట్ b/2 హోల్ స్క్వేర్, దీని వాల్యూ అనుకోండి, మీన్స్ 8/2 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది, 4 స్క్వేర్ 16. సో ఈ 16 మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే, ఇది ఇచ్చిన ఈక్వేషన్లో యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, నౌ I ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 by x స్క్వేర్ ప్లస్ 8x. ఈ రెండు టర్మ్ రాసిన తర్వాత ఈ 16 యాడ్ చేయండి, తర్వాత ఈ కాన్స్టెంట్ రాయండి, నెక్స్ట్ ఈ 16 సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, ఈ స్టెప్ అర్థమైంది అందరికీ. 16 ఎట్లా ఫైండ్ చేయాలి, ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ తీసుకొని దీనికి 2తో డివైడ్ చేసి హోల్ స్క్వేర్ చేయండి. ఓకే, 8/2 హోల్ స్క్వేర్ మీన్స్ 4 స్క్వేర్ 16 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ 3 టర్మ్కి ఒక దగ్గర రాసుకోండి, ఈ కాన్స్టెంట్కి ఒక దగ్గర రాసుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మీకు ఒక ఫార్ములా తెలుసు, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో దీనికి ఎట్లా రాయొచ్చు, ఇక్కడ a తీసుకోండి, ఇక్కడ b తీసుకోండి, యాడ్ చేసి హోల్ స్క్వేర్ రాయండి. ఓకే, a ప్లస్ b హోల్ స్క్వేర్. సేమ్ ఇది అదే ఫార్మాట్లో ఉంది చూడండి. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 16కి ఎట్లా రాయొచ్చు, 4 స్క్వేర్, అంటే a వాల్యూ x, b వాల్యూ 4. సో హౌ కెన్ ఐ రైట్ దిస్ వన్, ఇంటిగ్రేషన్ 1 by a వాల్యూ ఎంత x, b వాల్యూ ఇక్కడ 16 అంటే 16 కెన్ బి రిటర్న్ యాజ్ 4 స్క్వేర్, x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 12 మైనస్ 16 ఎంత వస్తుంది, మైనస్ 4 dx. సో దీనికి స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ మైనస్ 4 dx. సో ఈ 4కి మనకు స్పెషల్ 7, 8 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి, ఆ ఫార్మాట్లో దీనికి ఓకే, ఇంతవరకు అందరికి అర్థమైందా? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ 1 by x ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ ఈ 4ని మనం a స్క్వేర్ ఫార్మాట్లో రాసుకోండి, అంటే 2 స్క్వేర్ రాసుకోవచ్చు dx. ఓకే, సో ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి ఈ క్వశ్చన్ సింప్లిఫై చేసిన తర్వాత ఏ ఫార్మాట్లో ఉందో చూసుకోవాలి. ఓకే, సో అది ఏ ఫార్మాట్లో కనబడుతుంది, 1 by వేరియబుల్ స్క్వేర్, దిస్ x plus 4 దిస్ ఇస్ అ వేరియబుల్ స్క్వేర్ మైనస్ దిస్ 2 is a constant square means x square minus a square dx. సో వాట్ ఈస్ ద ఫార్ములా, ఇది ఆల్రెడీ మనకు తెలుసు, స్పెషల్ ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ 1 by x square minus a square can be written as 1 by 2a log of
x minus a by x plus a plus c. ఈ ఫార్ములా అప్లై చేయాలి. x అంటే ఏంటి ఇక్కడ x plus 4, a means 2. ఓకే, సో అప్లై చేద్దామా? I equal to 1 by 2 into a. What is a here? 2 means 2 into 2 log of, ఇక్కడ mod పెట్టుకోండి లేదా బ్రాకెట్ రాయండి. mod x means x plus 4, x plus 4 minus 2 and x plus 4 plus 2 plus c. 1 by 4 log of x plus 4 minus 2 means plus 2. Here x plus 6 plus 3. This is the answer. Okay, అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. 1 by quadratic ఈక్వేషన్ ఉన్నప్పుడు ఇలాంటి స్టెప్స్ ఫాలో చేయాలి. ఇంకోసారి రిపీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 by quadratic equation, first we need to convert this coefficient of x square is 1. ఈ x square coefficient ని 1 కన్వర్ట్ చేసుకోండి 1 లో. దాని తర్వాత ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముందో చూసుకోండి మంచిగా. సో దీన్ని బై 2 చేసి హోల్ స్క్వేర్ చేయండి. అంటే ఏ వాల్యూ అయితే వస్తుందో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయండి. ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16. సో దాన్ని ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేయండి. x ప్లస్ 4 హోల్ స్క్వేర్, 12 మైనస్ 16కి రాయొచ్చు మనకు -4. ఈ ప్లస్ మైనస్ మైనస్ దీన్ని ఆ స్పెషల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయండి. అంటే ఇలాంటి ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ 1 by x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లేదా ఇంటిగ్రేషన్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇలాంటి ఒక ఫార్ములా వస్తుంది, ఆ ఫార్ములా అప్లై చేయండి. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, ఇదే సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ రూట్ ఉంటే ఎట్లా చేయాలి, సేమ్ ప్రాసెస్ ఇట్లనే చేయాలి మొత్తం. ఇక్కడ సపోజ్ ఇక్కడ రూట్ 2x స్క్వేర్ ఉందనుకోండి, రూట్ 2 అవుట్ సైడ్ తీసుకోండి. ఓకే,